ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపైన విస్తృత చర్చ జరుగుతుంది. అయితే అన్నిట్లోకి ఆకర్షిస్తుంది రాయలసీమకి సముద్రం ఉంచాలా వద్దా. ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అవుతుంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి విభజన ఫలితంగా తిరుపతి జిల్లా ఏర్పాటు సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొన్ని మండలాలు, ముఖ్యంగా సూళ్లూరుపేట, గూడూరు ఈ డివిజన్లు ఇటు తిరుపతి మండలంలో కలవడం వలన రాయలసీమ కూడా సముద్రం వచ్చింది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు మళ్ళీ సమీక్షలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ నుంచి సముద్రాన్ని లాగేసుకుంటున్నారా? అస్సలు లేనే లేదు. దాన్ని ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత స్వరూపం. ఇందులో ఉన్నటువంటివి 26 జిల్లాలు. ఈ 26 జిల్లాల్లో కూడా తిరుపతి జిల్లా, అంటే ఈ అంచున ఉన్నటువంటి తిరుపతి జిల్లా వలన తిరుపతిని రాయలసీమలో అయితే కలిపి చూడాలి, కానీ రాయలసీమకు సముద్రం ఉందా లేదా అంటే కనుక మళ్ళీ అదొక ఆసక్తికరమైన చర్చ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్వరూపం ఫలితంగా ఇది బంగాళాఖాతం వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ సముద్ర తీరం ఉంది. శ్రీహరికోట కూడా ఇప్పుడు తిరుపతి జిల్లా పరిధిలోనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేది ఇక్కడికి వచ్చింది. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి జిల్లాల నంబర్ పెంచేటువంటి ప్రణాళికను పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం 2 జిల్లాలు ఏర్పాటు చేయాలనుంది. ఒకటి మదనపల్లి జిల్లా, ఇంకోటి మార్కాపురం జిల్లా అవుతుంది. మార్కాపురం జిల్లా ఏర్పాటు వలన ప్రకాశం జిల్లా సైజు తగ్గుతుంది. అలానే ఇటు పక్కన ఉన్నటువంటి పొదిలి మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. దొనకొండని మార్కాపురానికి ట్రాన్స్ఫర్ చేయడమా, లేదంటే ప్రకాశంలో పెట్టడమా, దీనిపైన గెజిట్లోనే క్లియర్ నోటిఫికేషన్ జీవోలు ఇచ్చేటువంటి సందర్భంలోనే క్లారిటీ బాగా వస్తుంది. కానీ రాయలసీమకు సముద్రం మాత్రం పక్కా అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తిరుపతి జిల్లాలోకి ఉన్నటువంటి గూడూరు రెవెన్యూ డివిజన్ని నెల్లూరు పరిధిలోకి తీసుకెళ్లాలనేటువంటి డిమాండ్ చాలా బలంగా నడుస్తుంది. అయితే ప్రస్తుతం మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు, మంత్రి క్యాబినెట్లో జరిగినటువంటి డిస్కషన్స్ సారాంశం ఫలితంగా తెలుస్తుంది గూడూరు డివిజన్ని యాజ్ ఇట్ ఈజ్గా నెల్లూరులో కలిపేటువంటి అవకాశం లేదు. దాన్ని 2 భాగాలుగా విభజించే అవకాశం ఉంది. ఆ 2 భాగాలు ఏ విధంగా ఉండొచ్చు, ఏ ప్రాంతాలు ఇందులోకి వెళ్ళే అవకాశం ఉందో ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఈ 2 ప్రాంతాల్లో కూడా ఇది మొత్తం తిరుపతి జిల్లా ప్రస్తుత స్వరూపం అన్నమాట. ఇది టోటల్ మండల్స్, రెవెన్యూ డివిజన్స్ ఏమేమి ఉన్నాయనడానికి ఇక్కడ కనిపిస్తున్నది. ఇదంతా కూడా తిరుపతి డివిజన్ ఈ క్వశ్చన్ ఉంది. ఇదంతా కాళహస్తి డివిజను, ఇది సూళ్లూరుపేట డివిజన్, అంటే పాత నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటిది అనమాట. సో ఇక్కడ ఈ సత్యవేడు ఇదేమో చిత్తూరు జిల్లాలో వచ్చి తీసుకొచ్చి ఇందులో కలిపింది. సో ఇక్కడ చూస్తే కనుక ఈ పైన ఉన్నది ఇది గూడూరు డివిజన్ అవుతుందన్నమాట. మొత్తం ఇది నెల్లూరు జిల్లా పైన ఉంది. సో ఇక్కడ ఈ గూడూరులో ఉన్నటువంటి ఈ ప్రాంతాలని, గూడూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ప్రాంతాలని విభజించడం ద్వారా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి చిత్తమూరు తర్వాత వాకాడు, ఈ 2 మండలాలని తిరుపతి జిల్లాలో కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా ఈ రెవెన్యూ డివిజన్లో మిగతా మండలాలన్నీ కూడా పాత నెల్లూరు జిల్లాలోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది గెజిట్లో ఇంకా క్లియర్గా వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ భాగాన్ని విభజించడం ఫలితంగా ఇదంతా కూడా తిరుపతి జిల్లాలో కొనసాగుతుంది. కాబట్టి ఇది తిరుపతి జిల్లాలో కొనసాగినప్పుడు ఇక్కడ శ్రీహరికోట తిరుపతి జిల్లాలో కంటిన్యూ అవుతుంది, సూళ్లూరుపేట దగ్గరలో ఉంటుంది. అలానే ఇక్కడ దుగరాజపట్నం పోర్ట్ ఉంది. దుగరాజపట్నం పోర్ట్ కూడా సూళ్లూరుపేట ఇక్కడ తిరుపతి జిల్లాలో కంటిన్యూ అవుతుంది. దుగరాజపట్నం పోర్ట్ చుట్టూ ఆధారంగా చేసుకుని ఇక్కడ శ్రీ సిటీ దగ్గర నుంచి వరుసగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాని యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించాలనేటువంటి అభిప్రాయం. అంటే గూడూరు డివిజన్ని 2గా విభజించి అందులో 2 మండలాలని తిరుపతి జిల్లాలో కొనసాగించి మిగిలిన మండలాలన్నింటినీ కూడా చిత్తూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో కలిపేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కొన్ని మార్పులు ఉన్నాయి. ఎందుకంటే డివిజన్ల వారీగా, కొన్ని రెవెన్యూ డివిజన్ల వారీగా వస్తున్నటువంటి మార్పులు, కొన్ని మండలాల బదలాయింపులు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి అవి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త జిల్లాలు 2 ఏర్పడతాయి. మొత్తం ప్రతిపాదిత జిల్లాల్లో కొత్తగా 2 మాత్రం ఏర్పడతాయి. రెవెన్యూ డివిజన్లు, మండలాల బదలాయింపులకు సంబంధించి ఒక 7 నుంచి 10 మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనది తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం ప్రాంతం, ముఖ్యంగా వాకాడు నుంచి దిగువ ఉన్నటువంటి 2 మండలాల్లో కూడా అందులో కలిపి తిరుపతి జిల్లాలో కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.